చెన్నైలో విశాఖపట్నానికి చెందిన యువకుడు ఇంకా చెప్పాలంటే అనకాపల్లికి సంబంధించిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. చెన్నైలోని ఓ బిల్డింగ్ దగ్గర విగతజీవిగా కనిపించాడు నవీన్. 8 ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లాడు నవీన్. బిల్డింగ్ పై నుంచి పడి నవీన్ మరణించినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు నవీన్. నవీన్ బస్ టికెట్లో యువతి ఆమె తల్లి పేర్లు కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం నవీన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఘటనా స్థలంలో ధ్వంసమై ఉన్న నవీన్ మొబైల్ ఫోన్కి సంబంధించి కూడా ఆ కుటుంబం మాట్లాడుతోంది. యువతి కుటుంబమే నవీన్ను చంపేస్తుందని చెప్పి బంధువులు ఆరోపించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నవీన్ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చెన్నైలో ఇటు అనకాపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన ఒకసారిగా విషాదాన్ని నింపింది. చెన్నైలో ఓ బిల్డింగ్ దగ్గర విగతజీవిగా కనిపించాడు నవీన్. 8 ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లాడు చెన్నైకి నవీన్. బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు నవీన్ బస్ టికెట్లో యువతి ఆమె తల్లి పేర్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో ధ్వంసమై ఉంది నవీన్ మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అక్కడ పగిలిపోయి ఉండడం, ధ్వంసమైపోయి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నవీన్ని ఎవరైనా చంపేశారా, లేకపోతే బలవన్ మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా? ప్రేమ వ్యవహారమే కారణమా, లేకపోతే ఇంకా ఎటువంటి కారణాలు ఉన్నాయి? ఇటు కుటుంబం మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆరోపించడం జరుగుతోంది.